పాత్రికా మిత్రులకు అందరికీ నమస్కారాలు. రేపు ఉదయం 9 గంటలకు జరగబోయేటువంటి సికింద్రాబాద్ అస్తిత్వం ఆత్మగౌరవ ర్యాలీ ఏదైతే ఒక శాంతియుతమైనటువంటి ర్యాలీని చేపట్టడానికి రేపు ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మీదుగా ప్రశాంత్ థియేటర్, క్లాక్ టవర్, ప్యాట్నీ సెంటర్, అదేవిధంగా మంజు థియేటర్, ప్యారడైస్, గాంధీ స్టాచ్యూ వరకు ఈ ర్యాలీ కొనసాగుతుంది. అయితే సికింద్రాబాద్ అస్తిత్వం, సికింద్రాబాద్ ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి అంశంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్, సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేసేది, ఇంటికి ఒకళ్ళు రండి. ఇది మన యొక్క అస్తిత్వం, మన ఆత్మ గౌరవం. అందరూ కూడా భాగస్వామ్యం కావాల్సినటువంటి అవసరం ఉన్నది. నేను ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీలు కానీ, స్వచ్ఛంద సంస్థలు కానీ అందరూ కూడా ఇన్వైట్ చేస్తా ఉన్నా. ఇది మన ప్రాంతం 220 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి ప్రాంతం. మీకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కావచ్చు, గాంధీ హాస్పిటల్ కావచ్చు, బొల్లారం కావచ్చు, అదేవిధంగా రాష్ట్రపతి విడిది కావచ్చు, కంటోన్మెంట్ కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ కానీ, మహబూబ్ కాలేజ్ కానీ, అంటే విద్యారంగ సంస్థలు. రెండోది, దీనికి ఒక ప్రధానమైనటువంటి చరిత్ర ఉంది, లష్కర్ బోనాలకు. ఇవన్నీ ఉన్నటువంటి సికింద్రాబాద్ ప్రాంతాన్ని ప్రభుత్వం నామరూపాలు లేకుండా చేయాలనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుందో దాన్ని ప్రొటెస్ట్ చేయడానికి ఒకవైపున ముఖ్యమంత్రి గారు సికింద్రాబాద్ని నేను టచ్ చేయలేదంటూ, మరి ఎందుకు నార్త్ జోన్ ఆఫీస్ మల్కాజిగిరి అయిందో చెప్పవలసినటువంటి అవసరం ఉంది. మాంకాలి కానీ, బోండా మార్కెట్ కానీ, బేగంపేట ప్రాంతాలు కానీ ఎందుకు మల్కాజిగిరి కమిషనరేట్లో కలిపినరు, ఎందుకు అక్కడ పోలీస్ డిపార్ట్మెంటు మరి మల్కాజిగిరి కమిషనరేట్లో పనిచేస్తుందో చెప్పవలసినటువంటి అవసరం ఉంది. అయితే నేను అన్ని వర్గాల ప్రజలకు ఈరోజు సమాజంలో ఉన్నటువంటి సికింద్రాబాద్తోని, ఈ భూమితోని, మట్టితోని అనుబంధం ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, ఇన్క్లూడింగ్ మీడియా, ప్రెస్, అందరినీ కూడా వ్యాపార సంస్థలు కానీ, యూనియన్స్ కానీ, కాలనీస్ కానీ, అమాలీస్ కానీ, ఆటో యూనియన్లు కానీ, అడ్వకేట్లు కానీ, డాక్టర్లు కానీ అందరికీ కూడా మనం ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడానికి మనకు ఏకైక మార్గం గాంధీ మార్గంలో ముందుకెళ్లడమే. దీనికి ముఖ్య అతిథిగా కేటీఆర్ గారు, మరి అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు వీళ్ళందరూ సంఘీభావంగా రేపు వస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి సికింద్రాబాద్ ప్రాంత ప్రజలందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి మన ఈ మట్టితోని, ఈ భూమితోని ప్రేమ ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు ఇంటికి ఒకళ్ళు చొప్పున రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే మన తల్లిదండ్రి పేరు ప్రభుత్వం మారుస్తుందంటే మనం ఊరుకుందామా? దీన్ని తీవ్రంగా మనం ప్రొటెక్ట్ చేయవలసినటువంటి అవసరం ఉన్నది. అసలు ప్రభుత్వం ఏర్పడడానికి, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి మీరు ఇచ్చినటువంటి అనేకమైనటువంటి హామీలు, ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి పనిచేయడానికి ప్రభుత్వంలో చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఏవైతే మీరు తులం బంగారం ఇస్తామన్నారో, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, 2500 మహిళలకు ఇస్తా అన్నారు, పెన్షన్లు 2000, 4000 చేస్తా అన్నారు. ఇట్లా అనేకమైనటువంటి హామీల మీద మీరు ఫోకస్ పెట్టండి. అసలు పని వదిలేసి ఈ తుగ్లక్ పాలన చేయడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు. ఈరోజు ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉన్నటువంటి ప్రజలను మీ ఊరు మారుస్తా, మీ పేరు మారుస్తా, మీ పేరు లేకుండా చేస్తా అని ఇటువంటి కార్యక్రమాలు చేయడం అనేది మరి ప్రభుత్వానికి సరైనటువంటి విధానం కాదు. కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎమోషనల్గా అటాచ్మెంట్తో ఉన్నటువంటి ప్రజలు, మా సంస్కృతి సాంప్రదాయం, ఈరోజు లష్కర్ సాధన సమితి అనే 2 ఏళ్ల నుంచి జిల్లా ఏర్పడాలి, కార్పొరేషన్ ఏర్పడాలని ఓవైపున చేస్తుంటే
రెండో వైపున మా అస్తిత్వమే దెబ్బ కొట్టే విధంగా మీరు చేయడం అనేది దీన్ని తీవ్రంగా ఖండించడమే కాకుండా నేను పాత్రికేయ మిత్రులకు కూడా మీడియా మిత్రులకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. సికింద్రాబాద్ అస్తిత్వం, మీరు కూడా సికింద్రాబాద్లో భాగం కాబట్టి మరి ఇక్కడ ఉన్నటువంటి మీరు ఎవరైతే సికింద్రాబాద్ బోయిన్పల్లి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పాత్రికేయ మిత్రులు కూడా దీన్ని తీవ్రంగా ప్రొటెక్ట్ చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఇది అందరికీ సంబంధించినటువంటి అంశం. నేను అన్ని పక్షాల వాళ్ళకు, అన్ని పొలిటికల్ పార్టీస్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు కూడా అందరూ భాగస్వామ్యం రండి. మన అస్తిత్వాన్ని కాపాడదాం. తప్పకుండా మన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాల్సినటువంటి సందర్భం కాబట్టి అందరూ కూడా రావాల్సిందిగా నేను పిలుపునిస్తున్నాను. ఇక్కడ ఇది ఒక శాంతియుతమైనటువంటి ర్యాలీ. ఈ ర్యాలీలో అందరూ భాగస్వామ్యం కావాలని మరోసారి కోరుకుంటూ తప్పకుండా రేపు జరిగేటువంటి ఈ ర్యాలీలో భాగస్వామ్యం కావాలని నేను కోరుతాను. చూద్దాంలే, కోర్టు నుంచి తీసుకుంటాం. ఓకే, ఇంకేమన్నా? ఓకేనా?